శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మనం ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న పాస్టర్ ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 15 days నుంచి రూమర్స్, ఈ మతపరమైనవి ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఇక్కడతో చెక్ పెట్టినట్టే అంటారా? అంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కదమ్మా. ఇన్వెస్టిగేషన్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు, క్షుణ్ణంగా మొత్తం టోటల్గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించారు, లోకేష్ గారు చూశారు, డీజీపీ గారు అందరూ కలిపి దగ్గరను పర్యవేక్షించి, ఎందుకంటే ఒక మతానికి చెందింది కాబట్టి చాలా క్షుణ్ణంగా ఐజీ గారి ఆధ్వర్యంలోనే మొత్తం టోటల్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఓ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందన్నారు. వాళ్ళు మొత్తం వెల్లడించారు. కొన్ని డౌట్స్ నేను ముందు కూడా చెప్పడం జరిగింది. అసలు మందు కొట్టింది ఆయనేనా, మందు కొన్నది ఆయనేనా, అసలు ప్రవీణ్ ప్రగడాల అకౌంట్ నుంచే గూగుల్ పే వచ్చిందా, అసలు అక్కడ పడిపోయిన వ్యక్తి ఆయనేనా, అక్కడ టోల్ గేట్ దగ్గర పడిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి రాకుండా ముందుకు ఎందుకు వెళ్ళాడు, రామప్ప సెంటర్లో మళ్ళీ పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కూర్చొని మళ్ళీ ముందుకు ఎందుకు వెళ్ళాడు, ఎవరైనా ఏమైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు వెనక్కి ఇంటికి వస్తారు, లేకపోతే ఆయనకు వేలాది మంది లక్షలాది మంది మనుషులు ఉన్నారు, ఆయన ఇన్ఫామ్ చేస్తే ఏ ఏరియాకి ఆ ఏరియా మనుషులు ఉన్నారు కనుక అలాంటిది అవన్నీ ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా మళ్ళీ వెళ్తూ రాత్రి 11 గంటలకు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఏ బండి యాక్సిడెంట్ అవ్వలేదు అంటున్నారు, యాక్సిడెంట్ అవ్వకుండా గోతులో పడి ఎలా చనిపోయాడు, అవలేలుగా 5 గంటలు చక్కగా బోధించేవాడు, 45 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎలా పడిపోయాడు అంటే ఈ మందు నిజంగా తాగాడా, తాగితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందా, అన్ని డౌట్స్ మనం చెప్పడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, పోలీసులు అన్నీ కూడా దానికి వివరంగా ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఉందని ఇచ్చారు. ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. నాట్ ఓన్లీ యాక్సిడెంట్, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన గొంతులో పడిపోయి లోతైన గొంతులో పడిపోయి చనిపోయారు. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా వివరంగా అన్నీ వివరించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ భార్య చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కూడా మతపరమైన నేను అదే అక్కడికి వస్తాను. వాళ్ళ వైఫ్ ఇప్పుడు నోరు విప్పాలి. ఇప్పి ఇంటికాడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా, సంథింగ్ ఏమైనా జరిగిందా, ఈయన ఎప్పుడు డ్రింక్ తాగుతాడా, ఎప్పుడు డ్రింక్ చేసుకుంటూనే ఉంటాడు, మధ్యాహ్నం పూట కూడా డ్రింక్ తాగి వెళ్ళాడా, అసలు ఏంటి, ఈయన కోసం మీరు వివరించవలసిన బాధ్యత. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కరెక్ట్గా పోలీసులు కరెక్ట్గానే మీరు నమ్ముతున్నారా, మీరు కరెక్టేనా? ఎందుకంటే మీకోసం కాదు, మీరు కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా క్రైస్తవులు ఏడుస్తున్నారు. ఇప్పుడు శ్రమ దినాల్లో రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే వస్తున్నప్పుడు ఇలాంటి బాధని దేవుని ఇంకోరు. ఎందుకంటే రేపు అంత పాస్టర్లు అంతా ఇంతేనా, బోధించే వాళ్ళంతా ఇంతేనా అని అందరికీ అవమానకరమైన విషయాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు మా ఆయన తాగుతాడా, అలవాటు ఉందా, డ్రింక్ ఉంది, ఇలాగే మధ్యాహ్నం పూట ఇంత డ్రింక్ తాగి అంత వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, వెనక్కి రాకుండా అంత అర్జెన్సీ ఏమొచ్చింది, అసలు ఏమైనా గొడవలు జరిగాయా, మీకు మీ భార్య భర్తల మధ్య గొడవ అయినా జరిగిందా, అసలు ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. ఎందుకంటే ఇది ఆమె కోసం కాదు, యావత్ కొన్ని లక్షల మంది క్రైస్తవుల మనోభావాల కోసం మనకి ఆమె నోరు విప్పవలసి ఉంది. ఎందుకంటే రేపు ప్రతి పాస్టర్ మీద ఈ నింద పడుతుంది, రేపు ప్రతి బోధకుడి మీద కూడా అనుమానిస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది దేవుడి తర్వాత పాస్టర్ని బోధకుడిని దేవుడిలా నమ్ముతారు కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆమె మొత్తం వివరించవలసిన బాధ్యత ఉంది. నాకైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో క్షుణ్ణంగా మొత్తం టోటల్గా బాగా మొత్తం ఇంచు టు ఇంచు చేశారనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను అంటే కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పరిరక్షించారు. పోలీసులు కూడా ఎక్కడా కూడా దీన్ని తప్పుదో పట్టకుండా ఎందుకు చూశారంటే కంపల్సరీ సిఐడికి వెళ్ళొచ్చు, లేకపోతే రేపు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సిబిఐకి వెళ్ళొచ్చు, లేకపోతే దీని మొత్తం నోట్లో నేషనల్ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా నేషనల్ కౌన్సిల్ నుంచి కూడా వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, రీపోస్ట్ మార్టం జరగవచ్చు. ఇలాంటివన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు చాలా క్షుణ్ణంగా చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయి చేశారు కాబట్టి ఇది పూర్తిగా ఇది నిజమని నమ్ముతున్నాను. యాక్సిడెంట్ అని నమ్మటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు. ఒక 2 వీలర్ మీద 2 సార్లు పడిపోయిన వ్యక్తి ఎందుకు వెళ్ళాలి, ఏం జరిగింది అంటే సంథింగ్ ఇంట్లో ఏమైనా భార్యాభర్తలకు గొడవలు జరిగాయా, ఏమైనా గొడవ జరిగితే అక్కడ మనస్తాపంతో ఏమైనా మందు తాగి తీసుకుని వెళ్ళాడా, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ వైఫ్ మీద, వాళ్ళ మదర్ మీద, వాళ్ళ బ్రదర్ మీద, వాళ్ళ పిల్లల మీద ఉంది తప్ప మనందరికీ అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేటతెల్లం చేశారు. వాళ్ళు ఏం జరిగింది, ఇది రోడ్డు యాక్సిడెంట్ అని క్లియర్గా చెప్పేశారు.
కనుక క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. ఇమీడియట్లీ ఎంత వేగంగా చెప్తే అంత మంచిదని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.